హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఆటగాళ్లను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. లేటెస్ట్గా మరో స్టార్ ఆటగాడు గాయం బారిన పడ్డాడు. ధనాధన్ లీగ్ ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చ్ 22న ప్రారంభం కానుంది. లీగ్లో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. తొలి మ్యాచ్కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా కానుంది. టోర్నమెంట్ సమీపిస్తున్న కొద్దీ అందరి దృష్టి సిఎస్కే వైపుకే మళ్లుతుంది. ఇప్పటికే 5 సార్లు టైటిల్ గెలుచుకున్న ఈ టీం ఆరోసారి టైటిల్ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు భారీ షాక్లు తగులుతున్నాయి. సిఎస్కే ఆటగాళ్లను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు గాయమైంది. ఈ బంగ్లాదేశ్ పేసర్ ఇటీవల చటోగ్రామ్లో శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో ఆడాడు. ఆ సమయంలో తీవ్రమైన కండరాల నొప్పి తలెత్తింది. దాంతో ఈ ప్లేయర్ 42వ ఓవర్లో పీచ్ పై కుప్పకులాడు. మైదానం బయటకు స్ట్రెచర్ పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ముస్తాఫిజుర్ 48వ ఓవర్లో తిరిగి వచ్చి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఒక డెలివరీని కూడా పూర్తి చేయలేకపోయాడు. చివరికి మ్యాచ్ ఆడలేనని చేతులెత్తేశాడు. దీన్ని బట్టి అతడు ఎంతగానో గాయపడ్డాడో అని అర్థం చేసుకోవచ్చు. ముస్తాఫిజుర్ గాయం సిఎస్కే గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం బలహీనపడుతుంది. పతిరాణా ఉంటాడా? శ్రీలంక స్లింగ్ ఆర్మీ బౌలర్ మతీషా పతిరాణా ఈ సీజన్లో చెన్నై ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా ఉంటాడని భావించారు. దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్తో జరిగిన 2వ టీ20లో అతని తోడ వెనుక కండరాలకు గాయమైంది. దీంతో ఈ ప్లేయర్ 4 నుంచి 5 వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియాతో సిఎస్కే ప్రతినిధి ఒక్కరు మాట్లాడుతూ ప్రతిరాణా అవైలబిలిటీని నిర్ధారించడానికి శ్రీలంక క్రికెట్ని సంప్రదించాల్సి ఉందని తెలిపారు. అతడు త్వరగా కోలుకొని చెన్నై తరపున ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2024 వేలంలో ముస్తాఫిజుర్ను సిఎస్కే 2 కోట్లకు కొనుగోలు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలింగ్ కారణంగా పతిరాణా స్థానంలో అతడిని ఆడిపించవచ్చని టీం భావించింది. అయితే ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి చూస్తుంటే టీంకి చాలా రోజుల దూరం అయ్యేలాగా కనిపిస్తున్నారు. మరో ప్లేయర్ కూడా దూరం వీరిద్దరే కాదు. వేలి గాయంతో స్టార్ న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే కూడా చెన్నై సూపర్ కింగ్స్కు దూరం కావచ్చు. జట్టు టైటిల్ను కాపాడుకోవాలంటే కీలక ప్లేయర్లు మ్యాచ్లు మిస్ కాకుండా ఆడాల్సి ఉంటుంది. కానీ గాయాలు ఒక ముఖ్యమైన సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితులలో మేనేజ్మెంట్, అభిమానులు కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చివరి సీజన్లో మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.